ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా తుదిపోరుకు రెడీ అయింది. వరుసగా రెండో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని రెడీగా ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నా, సొంత గడ్డపై ఆడుతున్నా ప్రత్యర్థికి ఇప్పటిదాకా ఏ ఫార్మాట్లోనూ ప్రపంచ కప్ గెలిచిన చరిత్రే లేకపోయినా భారత్ విజేతగా నిలుస్తుందా అంటే ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. భారత్ తరహాలోనే న్యూజిలాండ్ కూడా పడుతూ లేస్తూ ఫైనల్ చేరింది. కానీ సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్లో ఆ జట్టు సాధికారిక ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు భారత్ మాత్రం సెమీస్లో ఇంగ్లాండ్పై గట్టెక్కిన తమ బౌలింగ్ బలహీనతలను బయటపెట్టుకుంది. ఇప్పటి వరకు కూడా భారత్ సాధికారిక ప్రదర్శన చేయలేదు. అంతేకాకుండా భారత్కు ఏమాత్రం అచ్చిరాని అహ్మదాబాద్ మైదానంలో ఈ ఫైనల్ జరుగుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్ళు ఆడింది ఒక ఎత్తు అయితే ఫైనల్ గెలవడం మరో ఎత్తు. కాబట్టి ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవాలంటే తమ ఆటతో పాటు వ్యూహాలను కూడా మార్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ 8 దశ నుంచి తేలిపోతున్న వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బ్యాటర్లు అటాక్ చేయడంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్న వరుణ్ చక్రవర్తి లైన్ అండ్ లెంత్ మిస్ అవుతూ ధారాళంగా పరుగులు చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో సెమీస్లో అతను 4 ఓవర్స్లో 64 పరుగులు ఇచ్చుకున్నాడు. అతని కెరియర్లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్. ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి టీం మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు గంభీర్ పెద్దగా ఇష్టపడకపోవచ్చు. కానీ వరుణ్ ఫామ్ చూస్తే పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్తో మాత్రమే ఆడిన కుల్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. మరి టీం మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు. తన ఆఫ్ స్పిన్ బలహీనతలను అధిగమించలేకపోతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ జింబాబ్వేతో హాఫ్ సెంచరీ బాది టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ తర్వాతి 2 మ్యాచ్ల్లో అదే చెత్త ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతని పక్కన పెట్టి రింకు సింగ్ ను తీసుకుని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు, టీం మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్ శర్మకు అండగా నిలుస్తోంది. కనీసం వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగాలి. అతను స్వేచ్ఛగా ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది. అది ఫైనల్ కావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కాబట్టి రింకు సింగ్ ను మరోసారి నిరాశ ఎదురవ్వనుంది. మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. టాప్ 6 బ్యాటర్లు ఏ ముగ్గురు చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేస్తుంది. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టుతుండగా హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ కట్టడిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్ అందుతుంది.